తెలుగు రేఖ వీవర్స్ అందరికి నమస్కారం అండి. సమ్మర్ వచ్చేసిందంటే చాలండి ఒక హడావుడి. చిన్న పిల్లలకేమో హాలిడేస్ వస్తాయని చెప్పి, పెద్దవాళ్ళకేమో పిల్లలకి పెళ్లి చేసేయాలి ఎండాకాలంలో కదండి, మంచిగా పెళ్లి చేసేస్తే అయిపోతుంది అనే కంగారు వాళ్ళది. పెళ్లి చేద్దాం అనుకునే పేరెంట్స్ ఉంటారు, ఈ ఇయర్ లో మనం ఎట్లనైనా పెళ్లి చేసుకోవాలి అనుకునే యువత కూడా ఉంటారు. మనందరి గురించి ఆలోచించామండి. ఈ ఎండాకాలంలోనైనా మీ అందరి పెళ్లిళ్ళు అయిపోవాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు మీ అందరి ముందుకే మేము రజక అబ్బాయిలనైతే తీసుకొచ్చేసాము. మరి సాఫ్ట్వేర్ అబ్బాయి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిలు ఉన్నారు, అండ్ బిజినెస్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. దీంట్లో మీకు సూటబుల్ అయ్యే వాళ్ళు, మన అమ్మాయికి ఎలాంటి జాబ్ పర్సన్స్ ఇస్తే వాళ్ళు బాగుంటారు అని ఆలోచించే ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళి వెతికి చూసే అంత అవకాశమే లేకుండా మేము మీ అందరి ముందుకి, అంటే మీ ఫోన్ లోనే ఉండి చూసుకునే విధంగా మేము ఈ వీడియో అనేది తీస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే తీస్తున్నాం కాబట్టి మీరు ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ డోంట్ మిస్ ద ఎండ్. ఎందుకనంటే ఈ వీడియో అంతటికి ఎండింగ్ లోనే మీకు ఒక మంచి విషయం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఎండింగ్ వరకు చూడండి వీడియో అనేది. అలాగే ఈ రోజు మీ అందరి ముందుకి రచక అబ్బాయిలను తీసుకొచ్చేసాం కాబట్టి అందులో మొదటగా ఏ అబ్బాయి గురించి తెలుసుకుందాం, ఏ అబ్బాయి గురించి వివరాలు చెప్తారు మన శిరీష మేడం గారు అనేది మేడం గారి మాటల్లో నుంచి అడిగి తెలుసుకుందాం. రజక కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం రజక క్యాస్ట్ నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అందులో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/4/1997. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు, ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి కరీంనగర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఉండేది కరీంనగర్ లో ఉన్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్, కాకపోతే వీళ్ళు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి కూడా మన హైదరాబాద్ లోనే ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా రజక క్యాస్ట్ లో అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి మంచి మంచి మ్యాచ్లు అనేది చూసి పెడుతూ ఉంటారు. మరి ఎవరికైనా మంచి సంబంధం కావాలనుకున్నా, మంచి మ్యాచ్ కావాలి అనుకున్నా కూడా వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి రజక క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను రజక క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/2/1994. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఉండేది సికింద్రాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్, కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీఏ బీసీఏ అయినా పర్వాలేదు, మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. అంటే మంచిగా అని అంటే మంచి ప్రవర్తన అయి ఉండొచ్చు కదా, కలిసిపోయే గుణం ఉన్న అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే, రజక క్యాస్ట్ లో నుంచి కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి రజక క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను రజక క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/5/1995. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారండి, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తాడండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి వాళ్ళైతే మరి బెంగళూరులో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆ అమ్మాయి కొంచెం బీటెక్ చేసి ఉండి కొంచెం చూడడానికి బాగుండి బెంగళూరు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయిని అయితే కావాలి అని కోరుకుంటున్నారైతే మరి వీళ్ళకి ఇక్కడే హైదరాబాద్ లో G+1 హౌస్ కూడా ఉంది, అలాగే కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. మరి వీళ్ళు ఒక్కటే సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది, ఈ అబ్బాయి ఒక్కరే. మరి ఎవరైనా రజక క్యాస్ట్ లో నుంచి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి మేము అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటామండి. మరి ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి రండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి ప్రతి మ్యాచ్ తన మ్యాచ్, అంటే ప్రతి మ్యాచ్ వాళ్ళ మ్యాచ్ లా అనుకొని మంచి సంబంధాలు మాత్రమే చూస్తారండి. ట్రస్టెడ్ ప్రొఫైల్స్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి. అదే విధంగా మరి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసారు, అది కూడా రజక క్యాస్ట్ లో నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను రజక క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/8/1991. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంసీఏ చేశాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 75,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం.
మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడి అమ్మాయి అయినా పర్వాలేదండి. చూడ్డానికి బాగుండి మంచి అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. రజక క్యాస్ట్‌లో ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రజక క్యాస్ట్‌లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రజక క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/6/1992. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంబీఏ చేశారు. హెచ్ఆర్ గా చేస్తున్నాడండి. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు కరీంనగర్ లో ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్ అండి. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనంటే, అమ్మాయి డిగ్రీ చేసినా, పీజీ చేసినా పర్వాలేదండి. అబ్బాయి ఉండేది కూడా హైదరాబాద్‌లోనే కాబట్టి, హైదరాబాద్‌లో ఉండే అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. హైదరాబాద్ సరౌండింగ్స్ అయినా కూడా పర్వాలేదండి. వీళ్ళు హైదరాబాద్‌లో ఓన్ హౌస్ కూడా ఉంది. మరి నేటివ్ ప్లేస్ కరీంనగర్‌లో ఓన్ హౌస్ ప్రాపర్టీ అదంతా ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఓన్ హౌస్ ఉంది. మరి ఎవరైనా రజక క్యాస్ట్‌లో ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను రజక క్యాస్ట్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/11/1995. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. బిజినెస్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి భువనగిరిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవీన్ మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళుండేది ఇక్కడ హైదరాబాద్‌లోనే కాబట్టి వీళ్ళెలా చూస్తున్నారంటే వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్‌లో G+3 ఓన్ హౌస్ కూడా ఉంది. వీళ్ళు ఇద్దరు సిస్టర్స్ అండి. ఇద్దరు సిస్టర్స్‌కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి ఒక్కరే ఉన్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే ఆ అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు, పీజీ చేసినా పర్వాలేదు. ఏపీ, తెలంగాణ ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదండి. అమ్మాయి చూడ్డానికి బావుండి కొంచెం మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. రజక క్యాస్ట్‌లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను రజక క్యాస్ట్ నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/1994. ఈ అబ్బాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి అనకాపల్లిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు అనకాపల్లి అండి. అంటే ఆంధ్ర సైడ్ అబ్బాయన్నమాట. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే ఓసీబీసీలో ఎవరైనా పర్వాలేదండి. చేసుకోవడానికి మేము ముందుకొస్తాం అనుకుంటున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదమ్మా. కొంచెం మేము చేసుకుంటాము. అండ్ కట్నం డిమాండ్ కూడా ఏం లేదు. అమ్మాయి బావుండి మంచిగా పెళ్లి చేసి ఇచ్చే వాళ్ళైతే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇలాంటి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇప్పటివరకు మేము రజక క్యాస్ట్ అబ్బాయిల గురించి చెప్పాం కదండీ! మన వ్యూవర్స్‌లో ఎవరైనా ఏ క్యాస్ట్ గురించైనా సంబంధాల గురించి వినాలి అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఆ క్యాస్ట్ గురించి చెప్పండి. మేము అది చూసి అదే క్యాస్ట్ గురించి మీరు కోరుకున్న క్యాస్ట్ గురించే మేము వివరాలనేది చెప్తాం. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టండి.